సో జయకృష్ణ శ్రీనివాస మంగాపురం 4వ రోజు పూర్తయ్యేసరికి 4 కోట్ల కలెక్షన్స్ దక్కించుకుంది. నాకు తెలిసి ఇక మండే ట్యూస్డే నుంచి ఈ సినిమాకి కలెక్షన్స్ డల్గానే ఉంటాయి, డిజాస్టర్గానే మిగిలిపోనుంది. దీని గురించి శషబిషలు అనవసరం. దీనికి ఎవరు కారకులు అంటే ఖచ్చితంగా దర్శకులు, నిర్మాతలే. కొంతమంది ఒక రొడ్డ కొట్టుడు వాదన చేస్తున్నారు, నిర్మాతలు వదిలేశారు అని. నిర్మాతలేం వదిలేలా, ప్రమోషన్ చేస్తూనే ఉన్నారు. నిర్మాత అంటే సునీల్ దత్తే వచ్చి మాట్లాడాలి అంటే కుదిరే పని కాకపోవచ్చు. ఎందుకంటే ఆశీష్ గిరిరావు గారు ఉన్నారు, పెద్ద అండగా, కొండలాగా. మహేష్ బాబుకి మొదట్లో ఎలా ఉన్నారో కృష్ణ గారు అయితే ఒకటి, కృష్ణ గారు లేని లోటు ఎవరూ తీర్చలేదు. ఇది మన అందరం చాలాసార్లు అనుకున్నది. ఆయన మనిషి ఉంటే ఎలా ఉంటుంది. నేను చాలాసార్లు వేరే వీడియోలో చెప్పాను కదా, ఇంట్లో పెద్ద మనుషులు, పెద్ద దిక్కు మంచంలో ఉన్నా సరే బతికుంటే చాలు, ఎలాంటి స్థితిలో ఉన్నా. కానీ మనిషే పూర్తిగా లేకుండా పోతే, కనుమరుగైతే ఆ లోటు ఎవడు తీర్చలేనిది అని ఇప్పుడు ఆ లోటు తెలుస్తూ ఉంది. ఆయన కనుక ఉండుంటే ఎలా ఉండేది. ఎంత అయితే ఒకటి, అసలు ఆ సినిమాకి వచ్చిన అప్లాజ్ని, మన జయకృష్ణకు వచ్చినటువంటి అప్లాజ్ని చూసి ఎంత సంతోషపడేవాళ్ళు. అలానే రమేష్ బాబు నిజంగా ఉంటే సరే, వాళ్ళు ఉంటే సిచ్యువేషన్ అసలు ఇలా ఎందుకు ఉండేది. ఖచ్చితంగా కథని చిత్రికబట్టేవాళ్ళు. కృష్ణ గారు ఒక్కడి సినిమాకి ముందు అనుకున్న కథ వేరు, అంటే ట్రీట్మెంట్ చేసిన విధానం వేరు. ఆ తర్వాత ఆయన ఎంట్రీ ఇచ్చి తర్వాత మార్పించి రాపించిన విధానం వేరు అనేది చాలామందికి తెలుసు. అది వాళ్ళ అనుభవం అంటారు, అందుకనే అనుభవజ్ఞులు అని. అనుభవం లేని కుర్రాన్ని పరిచయం చేసేటప్పుడు అనుభవజ్ఞులైన వాళ్ళని ఎందుకు పెడతారంటే ఇందుకే. ఒక రకంగా మీకు బాబీ సినిమా ఉంది. బాబీ సినిమా విషయంలో అంత పెద్ద అనుభవజ్ఞుడైనటువంటి రాఘవేంద్రరావు సొంత సినిమా అయితే అది వీళ్ళ మీద వదిలేస్తే వీళ్ళు మేము చూసుకుంటాము అని చెప్పేసి బాబీ, శోభన్ డైరెక్టర్, మహేష్ బాబు ఇద్దరు ఏం చేశారు ఆ సినిమాని చూడొచ్చు. చక్కగా ఉంటుంది. ఏదో లోపించింది. ఆ ఏమి లోపించింది? ఎంటర్టైన్మెంట్ లోపించింది. అదే రాజకుమారుడు ఎంత బాగా తీశారు. అదే ఓన్ ప్రొడక్షన్స్ హౌస్లో రాఘవేంద్రరావు, మహేష్ బాబు, ఆర్తి చావ్లాని పెట్టి, ఆర్తి అగర్వాల్ని పెట్టి ఎలా తీశారు. రెండింటికి పోలిక చూడండి, రెండింటి మధ్య తేడా చూడండి. గ్లామర్ విషయంలో మహేష్ బాబుని కొట్టింది లేదు అప్పట్లో. అయితే సినిమా వచ్చేసరికి ఏమైంది? ఫ్లాప్ అయింది కదా, మిజరబుల్ ఫ్లాప్ అయింది. దానిని అంటారు అనుభవం అని. ఆ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ మరి ఇంకా స్వప్న వీళ్ళందరూ సినిమా చూసి ఓకే బాగానే తీశారు అని చెప్పేసి అన్నారని తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మొదట్లో చెప్పారే, అది అబద్ధం అని తేలింది కదా. ఎందుకంటే సినిమా అంత స్లో నరేషన్లో ఉన్నప్పుడు ఎలా ఆడుతుంది, ఎలా చక్కని అవుట్పుట్ ఇచ్చారని అనుకుంటారు. వాళ్ళు తీసిన సినిమాలు ఎలా ఉన్నాయి, ఒక వర్గం వాళ్ళకే నచ్చినా కూడా. అంటే ఇప్పుడు ఒక సినిమా అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. మెజారిటీ అంటే మనకి డబ్బులు తీసుకొచ్చే ప్రేక్షకుల్ని మెప్పించగలిగినా చాలు. ఆ కోణంలో చూసినప్పుడు శ్రీనివాస మంగాపురం స్లో నెరేటెడ్ అండ్ ఒక దిక్కు దివాణం లేకుండా పాత ఫార్మేట్లోనే తీశారు, పాత కథే తీశారు కాదు. ఆ తీసిన విధానం కూడా చాలా డల్గా ఉంది అనేది అందరూ అనుకునేది. రమేష్ బాబు కొడుకుని మనం ఊరక లాంచ్ చేశాము, అంతవరకు ఉపయోగపడింది అనుకుంటే అది తప్పు. ప్రేక్షకులు, ముఖ్యంగా ప్రేక్షకులు కాదు కానీ మన ఫ్యాన్స్ ఎంత బాధపడుతున్నారు అనేది వాళ్ళ మాటలు బట్టి అర్థమవుతాం. కొంతమంది ఇదే ముసుగులో కృష్ణ గారి అభిమానులని, మహేష్ బాబు అభిమానులని ఆ ముసుగులో పెట్టే కామెంట్లని మనం గమనించట్లేదు అనుకుంటున్నారు. జయకృష్ణకి కెరీర్ చాలా పెద్దది ఉంది. అది ఉందా లేదా అనేది డిసైడ్ చేసుకోవాల్సింది అతనే. అతనికి అంత కెరీర్ ఇవ్వడానికి ప్రేక్షకులు రెడీగా ఉన్నారు. బట్ అతను రెడీగా ఉన్నాడా అంటే ఆ కాలం కూడా కలిసి రావాలి. ఎఫర్ట్ ఒకేలాగా ఉంటుంది మహేష్ బాబు దాని సినిమాలకి. కొన్ని ఎందుకు పోతున్నాయి, కొన్ని ఎందుకు హిట్ అవుతున్నాయి అంటే అదే దాన్నే అంటారు కాలం అని. ఆ కాలం అంటే మనకి నిన్న మొన్న కొన్ని వీడియోలకు మన వాళ్ళు కొంతమంది కామెంట్లు పెట్టారు, మీరు చెప్పేది జరగదు, ఆ కాలం కాదు ఈ కాలం అంటారు. అంటే ఏంటి, ఎక్కువ సినిమాలు తీయలేరని. తీస్తున్న వాళ్ళు వీళ్ళకి కనపడరు. ఇప్పుడు ఒక అటర్ ఫ్లాప్ హీరో ఉన్నాడు,
ఆ హీరో 4 ఏళ్లలో 16 సినిమాలు తీసాడు. 16 సినిమాలు తీసాడు. ఇప్పటికి కూడా ఉత్సాహం ఉంటుంది అతనికి. ఉత్సాహం ఉంటుంది అంటే పెట్టుబడి పెట్టేవాళ్ళు వేరే వాళ్ళు కాబట్టి. అలానే ఇంకో హీరో ఉన్నాడు. చిన్న పాత్రలు కావచ్చు, పెద్ద పాత్రలు కావచ్చు, వరుసగా చేసుకుంటూ పోతున్నాడు, పేరు తెచ్చుకుంటూ ఉన్నాడు. 2 అక్షరాల హీరో, 3 అక్షరాల హీరో అతను. అలానే ఇంకొక హీరో ఉన్నాడు, వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ పోతూ ఉన్నాడు. ఈయన పేరు మాత్రం చెప్తా, సుహాస్. సుహాస్కి సినిమాలు చేయడానికి అడ్డంకులే ఉన్నాయి, చేస్తూనే ఉన్నాడు కదా. బడ్జెట్ పరంగా తక్కువ ఎక్కువ పక్కన పెట్టండి. అలాగా ఒక సినిమా 3 నెలల్లో ఒక సినిమా తీయలేకపోతున్నారా అనేది ఆలోచించుకోవాలి. అది జయకృష్ణ చేయలేడు, భారీ బడ్జెట్ సినిమాలు తీస్తాడు, భారీ బడ్జెట్ సినిమాలు ఎక్కువ రోజులు పడతాయి అనుకుంటే అంతకన్నా అవివేకం ఇంకోటి లేదు. మనకు తీసి చూపించిన సీను వైట్లోనే ఉన్నారు, పూరి జగన్నాథ్ ఉన్నారు, ఇంకేమైనా డైరెక్టర్లకు ఇచ్చినారు. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాలా ఉన్నాడు, సీతమ్మవాకిట్లో సినిమాల చెట్లు, అవి కూడా చాలా షార్ట్ స్పాన్లో తీసినవి కొన్ని. పోస్ట్ ప్రొడక్షను కథ ఎంపిక చేసుకోవడానికి టైం పట్టవచ్చు, కానీ ఫాస్ట్గా తీసేవాళ్ళు ఉన్నారు డైరెక్టర్లు. మీరు ఛాన్సులు ఇచ్చి చూడాలి. అయితే కృష్ణ గారి ఫార్ములానే మనం అంతకుముందు చెప్పింది ఇప్పుడు చెప్పింది. కృష్ణ గారు కలేజా సినిమా ముందుకి అప్పట్లో అన్ని పత్రికలు వచ్చాయి, సినిమా వార్తాపత్రికలు. వాటిలో ఇప్పుడు క్వాలిటీ కోసం తీసేది మంచి సినిమా అని చెప్పేసి 2-3 ఏళ్ళు ఆగుతున్నారు అంటే, సరే 2-3 ఏళ్ళు ఆగి తీసే సినిమా కూడా ఫ్లాప్ అయితే అప్పుడేం చేస్తారు అన్నాడు ఆయన. కరెక్ట్ కదా అది. అందువల్ల ఛాన్స్ తీసుకోవాలి. ఆ ఛాన్స్ తీసుకునేది ఎవరితో తీసుకుంటావు? చక్కగా నెరేట్ చేసాడా? పైగా ఇప్పుడేంటి పైలట్ ప్రాజెక్టులు కూడా వస్తున్నాయి అంటున్నారు. అంటే ముందే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో ఒక చిన్న సినిమాని ముందే సినిమా తీసి చూపించడం. మరి అవన్నీ కూడా నీట్గా తీసినప్పుడు మనం ఎంపిక అనేది రాంగ్ చాయిస్ కాకపోవచ్చు అనేది నేను అనుకుంటున్నాను. మనకేం ఇండస్ట్రీలో అనుభవం లేదు, బట్ వీక్షకుడిగా అనుభవం ఉంటుంది కదా, ప్రేక్షకుడిగా అనుభవం ఉంటుంది కదా. ఆ అనుభవం వాళ్ళకి ఎవరు ఇవ్వలేరు. ఇండస్ట్రీలో ఉండేవాళ్ళకి కొంత టచ్ పోతుంది, టచ్ ఉంటుంది. మరి ఎవరితో ఎలా ఉన్నా సరే సినిమా హీరో కెరీర్ ముఖ్యం అనుకున్నప్పుడు ఖచ్చితంగా పేరు నిలబెడతానని మన జయకృష్ణ హామీ ఇస్తున్నప్పుడు ఏం జరుగుతుంది తర్వాత అంటే, ఇదే అన్ని హిట్లు కావు, అన్నీ ఫ్లాపులు కావు, అలానే అన్నీ జరగకూడదని లేదు, జరగాలని లేదు. మన టైము, మన ఎఫర్ట్. అయితే లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేసేవాడికి వికెట్లు దక్కకుండా పోవు. అలానే కఠోర దీక్షతో బ్యాటింగ్ చేసేవాడికి 6లు పడకుండా పోవు. అలానే భారీగా ప్రాక్టీస్ చేసేవాడికి స్లిప్స్లో క్యాచ్లు దొరుకుతాయి. పిచ్ మధ్యలో రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవాడు రన్స్ బాగా తీయగలడు. ఇక ఈ ఉపమానాల కన్నా తొందరగా మీకు అర్థమవటం అనేది జరగదు అనుకో మీకు చెప్తున్నాను. అంతేగాని వరుసగా సినిమాలు తెస్తుంటే ఏదో ఒకటి హిట్ అవుద్ది అని మాత్రం అనుకో. ఖచ్చితంగా రన్అవుట్లే అవుతూ ఉంటుంది. వరుసగా సినిమాలు అనేవి మనం ఎంగేజ్ చేయటానికి, అట్లానే ఇండస్ట్రీలో చాలామందికి ఉపాధి కల్పించడానికి. అంత మాత్రం చేత ఇప్పుడు 6 సినిమాలు తీయలేరు సంవత్సరానికి అంటే అది పిచ్చితనం. చేసేవాళ్ళు ఉంటారు, చూద్దరు. కానీ మీరు పెద్ద హీరోలే 2-3 సినిమాలు చేసినప్పుడు అంటే ఆ వయసు కానీ, వయసు ప్రభావంతో కదలికలు తక్కువ ఉంటాయి కదా కొంతమందికి, వాళ్ళే 2-3 తీసినప్పుడు యువ హీరోలు ఎందుకు తీయలేరు? ఇది నా వాదన.